ఒకవేళ మీ ఇంట్లో ఓలిగలు మా ఇంట్లోనేమో పస్తులు అంటూ అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. సమ్మె చేస్తున్న అంగన్వాడీలో సంక్రాంతి సందర్భంగా అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో నిరసన శిబిరం వద్ద పొయ్యి వెలిగించి సజ్జ రొట్టెలు కాల్స్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 35 రోజులుగా సమ్మె చేస్తున్న తాము క్రిస్మస్, సంక్రాంతి పండుగలను, నూతన సంవత్సరం వేడుకలను జరుపుకునే అదృష్టానికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, వేతనం పెంచాలని, లేకుంటే రాష్ట్ర బంద్కు పిలుపిస్తామని హెచ్చరించారు. అది ఇప్పుడు చెప్పండి. ఓలుగులు రొట్టెలు చెప్పండి. మీ ఇంట్లో ఓలుగులు, మా ఇంట్లో రొట్టెలు. ఇంట్లో పచ్చిమిరపకాయలు రొట్టెలు. ఈ పచ్చిమిరపకాయలు రొట్టెలతోనన్నా ఈ ప్రభుత్వం వచ్చి మా సమస్యలు పరిష్కారం చేసుకోవాలని కోరుకుందాము. కానీ మనం ఇంతగా చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వానికి ఏమాత్రం పట్టించుకోకుండా ఉంది. ఏం చేయాలనేది అర్థం కాదు. ఏం లేకున్నా మన రాష్ట్ర బంధు పిలిపించి ఆ రాష్ట్రాన్ని అంతా బంద్ చేసి కల్లోలం చేసే కానీ ఈ ప్రభుత్వానికి బుద్ధి రాకున్నట్లుంది. కానీ అంతవరకు మనం ఈ సమయాన్ని కొనసాగించి ఆ సమస్యలన్నీ పరిష్కారం చేసేంత వరకు అది ఇప్పుడు చెప్పండి. ఓలుగులు రొట్టెలు చెప్పండి. మీ ఇంట్లో ఓలుగులు, మా ఇంట్లో రొట్టెలు. మా ఇంట్లో పచ్చిమిరపకాయలు రొట్టెలు. ఈ పచ్చిమిరపకాయలు రొట్టెలతోనన్నా ఈ ప్రభుత్వం వచ్చి మా సమస్యలు పరిష్కారం చేసుకోవాలని కోరుకుందాము. కానీ మనం ఇంతగా చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వానికి ఏమాత్రం పట్టించుకోకుండా ఉంది. ఏం చేయాలనేది అర్థం కాదు. ఏం లేకున్నా మన రాష్ట్ర బంధు పిలిపించి ఆ రాష్ట్రాన్ని అంతా బంద్ చేసి కల్లోలం చేసే కానీ ఈ ప్రభుత్వానికి బుద్ధి రాకున్నట్లుంది. కానీ అంతవరకు మనం ఈ సమయాన్ని కొనసాగించి ఆ సమస్యలన్నీ పరిష్కారం చేసేంత వరకు అది ఇప్పుడు చెప్పండి. ఓలుగులు రొట్టెలు చెప్పండి. మీ ఇంట్లో ఓలుగులు, మా ఇంట్లో రొట్టెలు.